ఆగస్టు 11 మంగళవారం శ్రావణ శివరాత్రి రోజున తులారాశి వారికి గొప్ప శుభవార్త రాబోతోంది. ఈరోజు తులారాశి వారికి ఒక గొప్ప శుభవార్త రాబోతుందని ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం చెప్పబడుతోంది. గత కొంతకాలంగా ఒక మంచి వార్త కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ పవిత్రమైన శివరాత్రి మీకు ఆశాజనకమైన మలుపును తీసుకురావచ్చని జ్యోతిష విశ్వాసాలు చెప్తున్నాయి. శ్రీ మేడారం సమ్మక్క సారక్క తల్లి జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. స్త్రీ పురుషుల వశీకరణం, అలాగే కోరుకున్న స్త్రీ అయినా పురుషుడైనా కలపబడును. ఇంకా ఎటువంటి సమస్యలకైనా సరే గురూజీ రామరాజు గారిని సంప్రదించండి. 100% పరిష్కారం లభిస్తుంది. ఫోన్ నంబర్ 7893655059. ముఖ్యంగా నిలిచిపోయిన పనులు, ఆలస్యమైన విషయాలు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తులారాశి వారికి కొత్త అవకాశం గురించి సమాచారం కూడా రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి బాధ్యతలు లేదా పై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉండవచ్చు. వ్యాపారం చేసేవారికి చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక ఒప్పందం లేదా కొత్త ఆర్డర్ విషయంలో సానుకూలమైన సమాచారం కూడా అందవచ్చు. ఆర్థికంగా కూడా ఉపశమనం కలిగించే వార్త వినిపించే అవకాశం ఉంటుంది. రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావడం, కుటుంబ అవసరాలకు సంబంధించినటువంటి ఒక సమస్య పరిష్కారం కావడం, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి కూడా శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఈ రోజున తులారాశి వారు ఉదయాన్నే స్నానం చేసి శివాలయానికి వెళ్ళి పరమశివుడికి నీటితో అభిషేకం చేయండి. బిల్వపత్రాలు సమర్పించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించండి. మీ కోరికను శివుని ముందు మనస్ఫూర్తిగా చెప్పుకుని కుటుంబంలో సుఖశాంతులు ఉండాలని ప్రార్థించండి. వీలైతే అనాథలకు ఆహారం అందించండి. ఇలా చేయడం వల్ల తులారాశి వారికి ఈ శ్రావణ శివరాత్రి గొప్ప శుభవార్తను తీసుకొస్తుంది.